మంత్రులు మిగతా నాయకులు మాట్లాడినట్టు మాట్లాడలే. ఓపెన్ గా ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అసలు ఒక రకంగా ఆలోచిస్తే మొన్నట ఉమ్మడి లేకపోతే నువ్వు డిప్యూటీ సీఎం వరకు ఎక్కడ పోతుంటే నువ్వు పీఆర్పీ పెట్టినా మీరు సక్సెస్ కాలేదు, మొన్న మీరు జనసేన పెట్టినా మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. టైం బాగుంది, మీకు సక్సెస్ అయింది. నిజంగా రామూర్తి అన్నట్టు మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయండి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మిగతా పార్టీలు ఉన్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు కూడా ఒక మాట మాట్లాడింది, తమిళనాడులో విజయ్ రాలేదా, విజయ్ పార్టీ పెట్టేది అంటే విజయ్ అక్కడ స్థానికుడు, ఆయన కూడా ఒక సినిమా నాయకుడు, ఆయన ఆలోచించే విధానం. ఇంకొకటి ఈ రోజు పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి అర్హత లేదు. ఐఎమ్ వెరీ సారీ. సోనియా గాంధీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి మీ తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడుకే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు మామనే వైద్యులు ఇక్కడ చెప్పులతో కొట్టిపించిండు. ఎన్టీ రామారావుని వైద్యరాయ్ చెప్పులతో కొట్టిపించిండు. లేదు చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఇట్లా మాట్లాడితే విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి. అంటే శివకుమార్ గారు ప్రధానంగా మొన్న మహానాడులో కూడా అక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణలో గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పుడు జనసేన కూడా వచ్చి మీటింగ్ పెడతాను అని అంటుంది. మీరు రెండు పార్టీలు తెలంగాణలో వచ్చి బలోపేతం చేయడం, ఆ పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి రెండు పార్టీలకి వ్యతిరేకమైన మీరు అసలు ఏం మీ స్టాండ్ ఏంటా దాని గురించి? ఖచ్చితంగా ఆల్రెడీ పార్టీలు విభజించడం జరిగింది, రాష్ట్రం విభజించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం మూటముళ్ళ చదువుకొని ఇమీడియట్ గా వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండే 10 years జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర తెలంగాణ. ఇంకోటి ఇంతకుముందు రామ్మూర్తి మాట్లాడిన దాంట్లో ఒకటి మర్చిపోయిండు. ఈ రోజు బీజేపీ విభజన హామీ చట్టం ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి ఈ రోజు నరేంద్ర మోదీ నిద్రపోతుండా, లేకపోతే చంద్రబాబు నిద్రపోతుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ నిద్రపోతుండా? ఎందుకు చట్టము ఎందుకు అడుగుతలేరు? ఒక కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మొత్తం నాశనం చేశాడు. మీకేం సంబంధం? ఆయన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేకపోతే పరిపక్వత నీకున్నదా? నీకేం సంబంధం? ఆయన ఎవరు నిద్రపోతారని తెలియదు. ఏం భయం? కేసీఆర్ గురించి ఏం మాట్లాడాలండి? కేసీఆర్ గురించి మాట్లాడేది పరిపక్వత? రామూర్తి గారు ప్లీజ్. ఇది ఎక్కడండి? విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ప్లీజ్. నిద్ర నుంచి తెలంగాణ నిద్ర నుంచి మేలుకొల్పిండు. విజయశేఖర్ గారు అందరూ మాట్లాడితే అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా వినడానికి అర్థం కాదు. ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, మీకు టైం ఇచ్చినప్పుడు మీ పాయింట్స్ చెప్పండి. విజయశేఖర్ గారు నోట్ చేసుకోండి. విజయశేఖర్ గారు ప్లీజ్ అండి, ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం. రత్న గారు కంప్లీట్ చేయండి. శివకుమార్ గారు కంప్లీట్ చేయండి. అయితే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. తమ్ముడు మాధవ్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ జనసేన నుంచి ఇక్కడ మెంబర్షిప్ ఎక్కువ అయింది, వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఆయన మెంబర్షిప్ ఉన్న వాళ్ళని 1, 2, 3, 4 ఏమైనా ప్రైజెస్ ఇస్తే ఇవ్వమని చెప్పండి. కానీ ఇంత పెద్ద ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఆయన టైటిల్ ఏం పెట్టిండు ఒకసారి ఆలోచించండి. అంటే తెలంగాణని వీళ్ళు మళ్ళీ నవనిర్మాణం చేస్తారా అంటే అర్థమైంది. ఇంకోటి ఆంధ్ర వాళ్ళు ఏమంటుండ్రు, తెలంగాణ వాళ్ళకి బట్టలు వేసుకోవడం నేర్పించారంట, లేకపోతే ఇంకేమంటారు నేర్పించారంట. విజయశంకర్ మధ్యలో మాట్లాడక ఆయన మధ్యలో మాట్లాడక రాసుకొని పెట్టుకో. మధ్యలో మాట్లాడక నేను ఎక్కడ మాట్లాడలే. నేను అడిగిన పర్మిషన్ తీసుకున్నా, నేను పర్మిషన్ ఎవరైనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అదే దుర్మార్గుడా, అదే ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? వీడు మాట్లాడుతుండేది, వీడు మాట్లాడుతుంది. ఇంకెన్నో అవమానిస్తారు. విజయశేఖర్ గారు ప్లీజ్ అండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు కాదండి మాటలు ఎవడండి ప్లీజ్ లైవ్ లోకి వెళ్ళి తెలంగాణ సమాజం అవమానిస్తున్నాడు.
ఏం మాట్లాడుతుంది జయరాం గారు మనం అన్ని పార్టీల నుంచి ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందో మాట్లాడు రత్న గారు, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలు మేధావులు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, తెలంగాణ త్యాగశీలు. రెండోది, వాళ్ళకు వీళ్ళెవరో వచ్చి నాగరికత నేర్పించాల్సిన అవసరం లేదు. భోజనం ఎట్లా చేయాలో తెలుసు, ఎవరిని ఎట్లా ఆహ్వానించాలి. అయిపోయింది 1 సెకండ్. తెలంగాణ ప్రజలు ఈరోజు సౌమ్యులు. వచ్చిన వాళ్ళకి మర్యాదగా ఉండి, ఒక పద్ధతి ఉండి, ఒక చుట్టం పక్కం వస్తే ఒక రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఈ అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు గానీ, ఇది మిగతాలు గానీ, ముస్లింస్ గానీ ఎవరు పడితే ఆడ హుషారీ లెక్కలు చేయడం పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం అట్లేం లేదు. తెలంగాణ ఈ రోజు తిరగబడ్డ తెలంగాణ. ఈ రోజు ఎవడు వచ్చినా వదిలేదు లేదండి. ఓకే ఓకే జయరాం గారు, మనం అన్ని విన్నాం, అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత ఏ విధంగా వ్యక్తమవుతుందో చూస్తున్నాం. అసలు సభ పెడితేనే కదా ఆయన ఏం మాట్లాడతాడనేది తెలిసేది. అసలు వాళ్ళు అటు జనసేన గానీ, టీడీపీ గానీ తెలంగాణలో వచ్చి సభ పెట్టడానికి పూర్తిగా మేము వ్యతిరేకం అని చెప్పి అటు కాంగ్రెస్ నుంచి గానీ, బీఆర్ఎస్ నుంచి గానీ ఏ విధమైన కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. అసలు మీ అనాలిసిస్ ఏంటి? సభ పెట్టడం వల్ల ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే జనసేన పార్టీ గ్రామీణ స్థాయి నుంచి అది ముందుకు వెళ్లే ప్రయత్నంలోనే ఈ సభ పెడుతున్నారు అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ఏంటండి దీనిపైన? ఒకటి రత్న, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఇక్కడ మనము జరుగుతుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న విధానాలు వేరు, ప్రజలు చూస్తున్న విధానం వేరు. రాజకీయ పార్టీలు వచ్చేసి ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆ పార్టీలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ అంశాలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి స్ట్రైట్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు తనలో ఉండే మార్పులు ప్రజలు గమనిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ ని ప్రొటెక్ట్ చేస్తూ తనని చెప్పే వ్యక్తులు, జనసేన వ్యక్తులు ఒకసారి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో చెగువీర బొమ్మలతో ఉన్న టీ షర్ట్లను,